రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ప్రార్థనలతో దేవుని వద్దకు వచ్చినప్పుడు మన ప్రార్థనలకు జవాబు రావాలంటే మనలో నమ్మకం ఉండాలని, మనం అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మాలని, నమ్మకమే దేవుని కార్యాలు జరిగేందుకు దారి చూపిస్తుందని ఇక్కడ తెలియజేస్తుంది. భక్తుడి విధంగా అంటున్నాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగినడలా మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగి ఉన్నవని ఎరుగుదుము. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాన్ని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. భక్తుడి విధంగా అంటున్నాడు, నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలను. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నందును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనిడలా దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడిని యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనది. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచిండును, ఆయన వాని యందు నిలిచిండును. ఆయన మన యందు నిలిచున్నాడని ఆయన మనకు అనుగ్రహింపబడిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవా, మేము నీ వాగ్దానంపై నమ్మకం ఉంచి మేము అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మి నీ యొద్ద నుండి జవాబులు పొందుకునే వారముగా ఉండటకు సహాయము దయచేయమని, మా హృదయం మా యందు దోషారోపణ చేయనిలా మేము నీ ఎదుట ధైర్యము గలవారమగుదుము గనుక మేము నీ ఆజ్ఞని గైకొనొచ్చు నీ దృష్టికి ఇష్టమైనవి చేయొచ్చు. నీవు మాకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకరము ప్రేమించే వారముగా ఉండుటకు కృప చూపమని, ఎల్లప్పుడూ నీలో నిలిచిండే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.